नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। 8 श्लोक। ओके। श्रीमद्भागवतं द्वितीय स्कंदं మొదటి అధ్యాయం 8వ శ్లోకం। ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం। ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం। ఈ శ్రీమద్ భాగవతము సర్వ వేదాలన్నింటి యొక్క సారము అన్న విషయాన్ని ఈ శ్లోకం మనకు చెప్తుంది। ఈ గొప్ప మహాపురాణమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మన సుఖదేవ గోస్వామి సుఖ మహర్షి తన గురువు తన తండ్రి అయినటువంటి వ్యాసదేవుడి దగ్గర అధ్యయనం చేశాడు। అదే 2వ లైన్లో చెప్తుందన్నమాట। అధీతవాన్ ద్వాపరాదౌ పితుః ద్వైపాయనాత్ అహం। సో సుఖదేవ గోస్వామి ఆయన ముక్త పురుషుడైనప్పటికీ భాగవతం అధ్యయనం చేశాడు గురువు దగ్గర। ఎంత గొప్పవాళ్ళైనా గురువు దగ్గర నేర్చుకోవాలి శాస్త్రాలు। గురువుని స్వీకరించడం ఎంత ముఖ్యమైనటువంటి అంశము ఆధ్యాత్మిక జీవనంలో, అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మనందరికీ చెప్పాడు, స్వయంగా ఆచరించి చూపించాడు। ఆయన భగవద్గీతలో ఏమన్నాడంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః। తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ। మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువు దగ్గర మాత్రమే సముపార్జించుకోవాలి। ఆ గురువుని చేరుకుని ఆ గురువుని ఆశ్రయించే విధానం ఏమిటంటే, ఫస్ట్ ప్రణిపాతేన అంటే ఎంతో నమ్రతతో ఎంతో అణకువ భావంతో ఆయన్ని మనం సేవించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రణిపాతేన। తర్వాత పరిప్రశ్నేన మంచి ప్రశ్నలు అడగాలి, అనవసరమైనటువంటి ప్రశ్నలు కాకుండా ఈ సబ్జెక్టుని ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి। కేవలం అణకువ ప్రశ్నించడం మాత్రమే సరిపోదు, సేవయ గురువుకి సేవ చేయాలి। మనం కేవలం గురువు దగ్గర విని జ్ఞానాన్ని సముపార్జించినంత మాత్రాన ఆధ్యాత్మిక పురోగతి జరగదు। మనం విని నేర్చుకున్నటువంటి జ్ఞానం విజ్ఞానంగా ఎప్పుడు మారుతుందంటే గురువు సేవ చేసినప్పుడు మారుతుంది। కాబట్టి పరిప్రశ్నేన సేవయ అని కూడా అన్నారు। ఈ విధంగా గురువుని స్వీకరించాలని శ్రీకృష్ణ భగవానుడు మనకి బోధించాడు। తానే స్వయంగా సాందీపని ముని అనే గురువుని స్వీకరించాడు, ఆయన కృష్ణుడిగా మానవుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు। అలాగే రాముడిగా వచ్చినప్పుడు వశిష్ఠుణ్ణి వాల్మీకిని కూడా గురువుగా స్వీకరించాడు, వారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు। సో గురువు అవసరం ఎంతైనా ఉంది। అధ్యగాన్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ। ఇంకో శ్లోకం వస్తుంది, మొదటి స్కందం 7వ అధ్యాయం 11వ శ్లోకం। ఆత్మారామశ్చ మనయో నిర్గ్రంథ అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్థం భూతగుణోహరి। చాలా చాలా పాపులర్ శ్లోకం। ఈ శ్లోకం తర్వాత వస్తుందన్నమాట ఇది। ఆ శ్లోకం ఏమిటంటే, అధ్యగాన్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ। ఈ మహదాఖ్యానాన్ని ఈ శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేశాడు సుఖ మహర్షి। ఎవరి నిర్దేశకత్వంలో? వ్యాసుడి నిర్దేశకత్వంలో।
ఆయనే వ్యాసుడిని తండ్రిని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆథర్ వ్యాసుడే కదా రాసింది ఇది, డైరెక్ట్గా ఆథర్ నుంచే అంటే గ్రంథకర్త నుంచే డైరెక్ట్గా విద్యని స్వీకరించి అభ్యసించే అవకాశం అందరికీ దొరకదు. సుఖ మహర్షి అలా అన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏ అధ్యాయంలో ఉన్నాం? 2వ స్కందం మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి స్కందం ఆఖరి అధ్యాయంలో మన పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఏమని అడిగాడు? అసలు మానవ జీవితంలో ఒక మానవుడు ఆచరించవలసినటువంటి కర్మలు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, దేని గురించి ఆలోచించాలి, దేన్ని స్మరించాలి అని అడిగాడు. అలా చేయకూడని అంశాలు ఏమిటి అవి కూడా అడిగాడు. అంతేకాకుండా ముఖ్యంగా మరణ సమయంలో ఉన్నవాళ్ళు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళు వినవలసిందేంటి, వాళ్ళు చూడవలసిందేంటి, వాళ్ళు స్మరించుకోవలసినది ఏమిటి అని అడిగాడు. అంటే హౌ టు లివ్, హౌ టు లీవ్, ఎలా బ్రతకాలి, ఎలా చావాలి అని అడిగాడు మన పరీక్షిత్ మహారాజు మొదటి స్కందం చివరి అధ్యాయంలో. మిగిలిన 11 స్కందాలు 2వ స్కందం నుంచి 12వ స్కందం వరకు భాగవతంలో చర్చించినటువంటి అంశాలన్నీ ఆ 2 ప్రశ్నలకు సమాధానం. ఎలా బ్రతకాలి, ఎలా చావాలి, భక్తి చేస్తూ బ్రతకాలి, భక్తి భావనతో చావాలి, అది సారాంశం. దాన్ని ముందే చెప్పేశాడు. ఒక 11 శ్లోకాల్లో మన 2వ స్కందం మొదటి అధ్యాయం 11 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి ఈ 2టికి సమాధానాలు ఇచ్చేస్తాడనమాట. మనం చెప్పుకున్నాం 2 రోజుల క్రితం కదా, 2 రోజుల క్రితం మనం చెప్పుకున్నాం. అంతే నారాయణ స్మృతి, ఎలా చావాలి, నారాయణుని స్మరించుకుంటూ చావాలి. అలా నారాయణుణ్ణి స్మరించుకుంటూ దేహత్యాగం చెయ్యాలంటే జీవన కాలంలో మనం చేయవలసిన పని ఏమిటి? నారాయణ భక్తి, కృష్ణ భక్తి. ఆ కృష్ణ భక్తి మనం చెయ్యడానికి మనకి స్ఫూర్తి ఎలా కలుగుతుంది? భాగవతం చదివితే. సుఖదేవ గోస్వామికే కృష్ణ భక్తి కలిగింది భాగవతం వినడం ద్వారా, వ్యాసుడి దగ్గర నుంచి వినడం ద్వారా. తర్వాత శ్లోకంలో అంటాడు, పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోకలీలయ గృహీత చేత రాజర్షి అభ్యాసం ఆఖ్యానం యదధీతవాన్. తర్వాత శ్లోకంలో వస్తుందన్నమాట. అంటే సుఖమహర్షి ముక్తపురుషుడైనప్పటికీ ఆయన భాగవతాన్ని అధ్యయనం చేశాడు. ఎందుకంటే ముక్త పురుషులైన వాళ్ళకు కూడా భాగవతం ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగిస్తుంది, ప్రేరణని కలిగిస్తుంది. అంటే ఈ భాగవత గ్రంథంలో వివరించినటువంటి కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలలు కేవలం బద్ధజీవులకు మాత్రమే కాదు, ముక్త పురుషులు కూడా ఈ భాగవతాన్ని చదవాలి, అధ్యయనం చెయ్యాలి. ముక్త పురుషులే చదవాలంటే బద్ధజీవులు వాళ్ళ గురించి చెప్పవలసింది ఏమని చెప్పండి? వాళ్ళు ఈ భౌతిక జగత్తులో సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారు భాగవతం చదవాలి, భాగవతంలో చెప్పినటువంటి అంశాల్ని అర్థం చేసుకుని ఆచరించాలి. అది చాలా క్లియర్. కానీ ముక్త పురుషులు కూడా ఇందులో భాగవతంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ చదువుకుని అర్థం చేసుకుని వాళ్ళు ఆస్వాదిస్తారన్నమాట. అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని నారద మహర్షి ఆదేశం మేరకు వ్యాసుడు ఎలా రచించాడంటే, ఈ భాగవతం భౌతిక సాగరంలో భవసాగరంలో కొట్టాడుకుంటున్నటువంటి బద్ధజీవులకు కూడా పనికొస్తుంది, ఎంతో గొప్పవాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి చెందిన వాళ్ళు ముక్త పురుషులకు కూడా పనికొస్తుంది అన్నమాట. అందరికీ కావలసినటువంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. అది అందుకే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అన్నారు. ఈ పురాణం ఆధ్యాత్మిక అంశాలన్నింటి యొక్క సారాంశాన్ని మనకి చెప్పేటటువంటి పురాణం అన్నమాట. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమ కల్పతరోర్గలితం ఫలం, అన్నీ నిగమ శాస్త్రాలని ఒక కల్పతరువుతో పోలిస్తే గలితం ఫలం, ఆ తరువు ఆ చెట్టు యొక్క పండినటువంటి ఫలం శ్రీమద్భాగవతం. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. పండినటువంటి ఫలం చాలా తీయగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఒక చిలక కొడితే ఆ ఫలాన్ని దాని రుచి పెరుగుతుంది, అవునా? ఆ చిలక ఎవరు? సుఖ మహర్షి, సుఖదేవ గోస్వామి. సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం,
శుకుడు ఆ పండినటువంటి ఫలాన్ని, శ్రీమద్ భాగవత ఫలాన్ని ఆయన చెప్పినప్పుడు దాని రుచి పెరిగిపోయింది. అమృత ద్రవ సంయుతం, అది అమృతంగా మారిపోయింది, అమృత తుల్యమైపోయింది. ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ఆ భాగవతాన్ని తాగండి అన్నారు. ఫలాన్ని తాగుతారా, తింటారా? మొదటి లైన్లో ఏమన్నారు? నిగమ కల్పతరోర్ గలితం ఫలం అన్నారు. మూడవ లైన్లో ఏమన్నారు? పిబత అన్నారు. ఫలాన్ని తాగుతారా, తింటారా? తింటారు కదా, కానీ తాగమన్నారు ఎక్కడ? ఎందుకు తాగమన్నారంటే రెండవ లైన్లో ఆ ఫలం ద్రవం అయిపోయింది, జ్యూస్ అయిపోయింది. సుఖము కాదు, అమృత ద్రవ సంయుతం. ఫలం ద్రవమైంది, ద్రవాన్ని పిబత, తాగండి అన్నారు. పిబత భాగవతం రసమాలయం. ఎందుకంటే పండు కొరుక్కుని తినాలి, కోసుకుని తినాలి, కొంచెం కష్టం. ఎవరైనా జ్యూస్ చేసి ఇస్తే చక్కగా తాగేయచ్చు. ఆల్రెడీ ఇది ఫలం, శ్రీమద్ భాగవతం ఆల్రెడీ పండినటువంటి ఫలం. కానీ భగవంతుడి పట్ల భక్తి ఉన్నటువంటి ఒక భక్తుడు గనక ఈ భాగవతాన్ని వివరిస్తే అది ఇంకా సరళంగా, సులభంగా అర్థమవుతుంది మనకి. అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకా. ముహురహో అన్నారు, ఎల్లప్పుడూ ఆస్వాదించు, ప్రతిరోజు ప్రతినిత్యం భాగవతం విను, నిత్యం భాగవత సేవయ అన్నారు. అంటే ఒకసారి ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుందా? పళ్ళ రసం ఇచ్చారు మీకు, ఒకరోజు తాగేశారు, అయిపోయిందా? రికవర్ అయిపోతారా? అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి రోగులు ఉంటారు చూడండి, పేషెంట్లు, వాళ్ళు కొంచెం ఘన పదార్థం తినలేరని చెప్పి ద్రవ పదార్థం ఇస్తారు అప్పుడప్పుడు, ఈజీగా అరుగుద్దని, కొంచెం శక్తి వస్తుందని చెప్పి. ఒక 100 ml, ఒక 100 ml ఇస్తే సరిపోతుందో చెప్పండి? రికవర్ అయ్యే వరకు ఇవ్వాల్సిందే, అవునా? రికవర్ అయిన తర్వాత కూడా తాగొచ్చు, అవునా? అదేవిధంగా భవరోగంలో, ఈ భౌతిక సాగరంలో కొట్టుకున్నటువంటి మనం రోగులు, మనం పేషెంట్లు అనమాట. మనం రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ రోగం నుంచి కోలుకోవాలంటే తాగాలి. ఏం తాగాలి? పిబత భాగవతం అమృత ద్రవ సంయుతం. అమృత ద్రవమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఒక భక్తుడి ముఖతః వినాలి. పిబత భాగవతం రసమాలయం ముహురహో, రెగ్యులర్గా తాగాలి, నిత్యం భాగవత సేవయ. ఒకరోజు తాగితే సరిపోదు. ఈరోజు నేను తాగాను, నేను భాగవతం ఒక గ్లాసు నిండా తాగాను, చాలదు. మళ్ళీ ఇవాళ కూడా తాగాలి, రేపు కూడా తాగాలి, ఎల్లుండి కూడా తాగాలి, జీవితాంతం తాగాలి, జన్మలకి తాగాలి. హనుమత్ ప్రేషక్ మహారాజ్ మన గోవర్ధని కోవిలేజ్కి వచ్చారు, చూసారు భాగవత్ సుబోధిని పుస్తకాలు అవన్నీ చూశారు. చాలా అంతకుముందు ఆయనకు తెలుసు. వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, కొంచెం ఆశీర్వదిస్తూ ఏమన్నారంటే, యూ రీడ్ భాగవతం లైఫ్ ఆఫ్టర్ లైఫ్. అంటే జన్మలకి భాగవతం చదువుతూనే ఉండును అని ఆశీర్వదించి వెళ్ళారనమాట. అంటే ఈ భాగవతాన్ని ఆస్వాదించడం, చదవడం, అధ్యయనం చేయడం, వినడం అనేది ఒక జన్మకు పరిమితం కాదు. జన్మాలకి ఈ భాగవతాన్ని చదువుతూ ఉండొచ్చు, ఆ భగవంతుడి యొక్క లీలల్ని ఆస్వాదిస్తూ ఉండొచ్చు. నిత్యం భాగవత సేవయ అన్నారు. ముహురహో రసికా భువి భావుకా. నువ్వు రసికుడివైతే, నీకు కొంచెం సద్భావన ఉండి ఉంటే, వివేకం ఉండి ఉంటే, ఆ వివేకాన్ని భాగవతాన్ని అర్థం చేసుకోవడంలో వినియోగించు. నీ యొక్క సమయాన్ని, శక్తిని భాగవతాన్ని అర్థం చేసుకోవడంలో వినియోగించు. ఆ భాగవతంలో చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించు అన్నారు. అది సుఖమహర్షి అంతటా వాడే భాగవతాన్ని విన్నాడు, తండ్రి దగ్గర నుంచి విన్నాడు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇది సాధారణమైనటువంటి పురాణం కాదు, బ్రహ్మ సంహితం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శబ్ద రూపం ఈ భాగవతం అని చెప్పారు. ఇప్పుడు సుఖమహర్షి చెప్పినంత మాత్రాన భాగవతం యొక్క తీయదనం ఎలా పెరుగుతుంది చెప్పండి? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు చాలా తీయగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి, ఆస్వాదనీయంగా ఉంటాయి. కానీ అటువంటి ఆస్వాదనీయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్లోకి సుఖమహర్షి యొక్క ప్రేమ కలిసిందనమాట. ప్రేమ కలవడం వల్ల దాని యొక్క రుచి పెరిగిపోయింది. ఇప్పుడు హల్వా బాగుంటుంది మీకు, దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసారనుకోండి, కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అని, కొంచెం రోస్టెడ్ ఆల్మండ్స్ అంటే వేపినటువంటి బాదం పప్పులు వేసారనుకోండి, కొంచెం రుచి పెరగదు. అలాగే భాగవతం చాలా తీయగా ఉంటుంది, కానీ ఒక భక్తుడు ఆ భాగవతాన్ని చెప్తే, వివరిస్తే, ఆ భక్తుడి హృదయంలో ఉన్నటువంటి భగవంతుడి పట్ల ప్రేమ కూడా ఆ తీయమైన కృష్ణుడి లీలలోకి కలిసిపోయి ఇంకా ఎక్కువ ఆస్వాదనీయంగా ఉంటుందన్నమాట. ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
గోపికలంతా చక్కగా వెన్న చేస్తున్నారు. శ్రీకృష్ణుడు వచ్చి వెన్న దొంగలిస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది తెలియని వాళ్ళు భారతదేశంలో ఎవరు ఉండరు. కృష్ణుడు వెన్న దొంగలించాడు గోపికల ఇళ్లలోకి వెళ్ళి అని. వాళ్ళు ఏదో కోపం వచ్చినట్టు నటించిన అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెన్న చేసేదే శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చి దొంగలిస్తాడు అన్న ఉద్దేశంతో. అంటే శ్రీకృష్ణుడు వారింటికి వచ్చి వెన్న దొంగలిస్తే వాళ్ళు మహదానందాన్ని పొందుతారు, ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు వాళ్ళు. ఆ శ్రీకృష్ణుడి యొక్క తొంటరి చేష్టలు, దివ్యమైనటువంటి లీలలను ఎప్పుడూ మరచిపోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం గుమిగూడి కొంతమంది గోపికలు ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటారు. మా ఇంటికి వచ్చాడు కృష్ణుడు, ఈ విధంగా ఈ పని చేశాడు, ఈ అల్లరి పని చేశాడు, ఆ అల్లరి పని చేశాడు, ఈ లీల చేశాడు, ఎలా వేణువు వాయించాడు అని చెప్పి, కోతులతో వచ్చాడు, వాళ్ళ గోప బాలకులు స్నేహితులతో వచ్చాడు అని చెప్పి ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటారనమాట. ఆ చర్చలో పరస్పర అనుకథనం పావనం భగవదేశ అనుకున్నాం కదా. ఆ చర్చలో వారికి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే లీలని దర్శించడం కొంత ఆనందాన్ని ఇస్తుంది, ఆ లీలని చర్చించుకోవడం ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఆ లీల దర్శనం, ఇప్పుడు కృష్ణుడు ఏదైనా పని చేశాడు అనుకోండి, ఆ లీల 2 నిమిషాలు చేయొచ్చు, 3 నిమిషాలు చేయొచ్చు. ఆ 2-3 నిమిషాలు కృష్ణుడు ఆ లీల చేస్తున్నప్పుడు దర్శించడం ఎంతో మహద్భాగ్యం. కానీ ఆ 2-3 నిమిషాలు చేసినటువంటి పని 2-3 యుగాల వరకు, 2-3 మన్వంతరాల వరకు భక్తులు చర్చించుకుంటూనే ఉంటారు. అంతే ఏంటి, 2-3 బ్రహ్మ యొక్క జీవితాల వరకు చర్చించుకోవచ్చు. 2-3 ఏమిటి, అనంతకాలం. అది అంటే భగవంతుడి యొక్క లీల కొంత సమయంలో జరిగిన ఆ లీలకు సంబంధించినటువంటి చర్చ, ఆ లీల యొక్క ఆస్వాదన శాశ్వతంగా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఒక్క లీల శ్రీకృష్ణ భగవానుడు 125 సంవత్సరాలు, అలా 120-125 సంవత్సరాలు ఇక్కడ లీలలు చేశాడు. ఇప్పుడు 5000 సంవత్సరాలు గడిచింది. ఇంకా 5 లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఆయన లీలలు శాశ్వతమే. ఎలా శాశ్వతం అంటే, ఒకటి ఆయన లీలలు చేయడం శాశ్వతమే. ఇంకొక శాశ్వతమైన విషయం ఏమిటంటే ఆ లీలల యొక్క చర్చ శాశ్వతం అన్నమాట. ఇప్పుడు ఈ గోపికలందరూ యశోదామాత దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మ నీ బిడ్డ అల్లరి మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ పని చేశాడు, ఆ పని చేశాడు, ఎన్నెన్నో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని ప్రత్యక్షంగా సందర్శించినటువంటి గోపికలు ఎంతో ఆనందాన్ని పొందారు. కానీ ఆ లీలలు గోపికలు ప్రేమతో వర్ణిస్తున్నప్పుడు యశోదామాత వింది కాబట్టి ఆవిడ యొక్క ఆనందం వారి ఆనందం కన్నా ఎక్కువ. ఎందుకంటే కృష్ణుడి యొక్క లీలల యొక్క వర్ణన గోపికల యొక్క ప్రేమతో కలిసింది కదా, కాబట్టి అవి ఇంకా ఆస్వాదనీయంగా మారాయి. అంటే భగవంతుడి లీలలు ఎంతో గొప్పవి, ఎంతో ఆస్వాదనీయం. కానీ భగవంతుడి పట్ల ప్రేమ కలిగినటువంటి ఒక భక్తుడు గనక ఆ లీలల్ని వర్ణిస్తే అవి ఇంకా ఎక్కువ ఆస్వాదనీయంగా మారిపోతాయి. అందుకే భాగవతాన్ని ఏమన్నారు, పిబత భాగవతం రసమాలయం అన్నారు. ఎందుకంటే సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం. ఆల్రెడీ భాగవతం ఎంతో తీయగా ఉంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ సుఖమహర్షి చెప్పినంత మాత్రాన దాని రుచి పెరిగిపోయిందనమాట. ఎందుకంటే ఆయన ప్రేమ కూడా కలిసింది కదా. కొంచెం ఎక్కువేసి చెప్పడం. ఇప్పుడు ఒకళ్ళు తిట్టారనుకోండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిట్టాడు, ఎలా తిట్టాడని ఇంకొక వ్యక్తి ఇంకెక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, 4 కలిపి చెప్తాడు కదా, అప్పుడు కోపం పెరుగుద్ది. అదేవిధంగా భగవంతుడు లీల ఒక రకంగా చేశాడు. ఆ లీలను ఈ యాంగిల్లో చూసి, ఆ యాంగిల్లో చూసి, ఈ యాంగిల్లో చూసి భక్తులు ఎంతో గొప్పగా ఆస్వాదించి ఇంకా ఎక్కువగా చేసి చెప్తారనమాట ప్రేమతో. అప్పుడు ప్రేమ పెరుగుతుంది. అక్కడ కోపం పెరుగుతుంది, ఇక్కడ ప్రేమ పెరుగుతుంది అనమాట. అది. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతాన్ని ఎంతో చక్కగా సుఖదేవ గోస్వామి వర్ణించారు. ఆయన అన్నారు, నేను స్వయంగా నా తండ్రి, నా గురువు అయినటువంటి వ్యాసుడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ శ్రీమద్ భాగవత జ్ఞానం, ఈ భాగవతం మనకు బోధించేది ఈ ఆధ్యాత్మిక గురు శిష్య పరంపరలో రావాలి, వైష్ణవ పరంపరలో రావాలి. అప్పుడే దానికి ఉండేటటువంటి పటిమ, ఉండేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చైన్ ఉందనుకోండి, ఐరన్ చైన్ ఎలా చేస్తారు, ఎనప చైను, ఇలా కొన్ని సంఖ్యలు ఉంటారు చూడండి, రింగులు, ఐరన్ రింగులు, ఎనప రింగులు కలిపి చేస్తారు. సరే ఒక రింగు పోయిందనుకోండి, తీసుకొచ్చి మీరు ఒక దారం కట్టారు, అక్కడ దారం కట్టారు, రింగు పోయింది కదని దారం కట్టారు. లేకపోతే థర్మోకాల్ రింగ్స్ ఉంటాయి చూడండి, అవి కట్టారు.
దాంతో ఇక లాగుతున్నారన్నమాట. 100 కేజీలు బస్తా లాగుతున్నారు. అప్పుడు ఏమవుద్ది? తెగిపోతుంది. లాగలేరు కదా. అంటే ఆ చైన్, ఆ గొలుసులో ఉన్నటువంటి ప్రతి రింగ్ గట్టిదై ఉండాలి. అదేవిధంగా ఈ పరంపరలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు గొప్పవాడై ఉండాలి. గొప్పవాడంటే గొప్పతనం ఏమిటి? వారి యొక్క గురువుని ఎంత చక్కగా వారు అనుసరిస్తున్నారు అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది ఒకడు గొప్పతనం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బోధనిచ్చాడు. భగవద్గీత కానీ సుఖదేవుడుగా ద్వారా భాగవతాన్ని అందించాడు. ఇప్పుడు ఆ పరంపరలో వచ్చే తర్వాత శిష్యులు కూడా ఆ జ్ఞానాన్ని అదే విధంగా అందించాలి. అంటే దేశకాల పరిస్థితుల ప్రకారం ప్రజెంటేషన్ మారచ్చు, ఉదాహరణలు మారచ్చు, కానీ సారాంశం మాత్రం అదే ఉండాలి. అవునా? ఆ సారాంశాన్ని, ఆ ఎసెన్స్ని మార్చేస్తే ఇక అది తప్పుదో పడుతుందన్నమాట. అంటే పరంపరలో ఆచార్యులు, ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు, భగవంతుడి దగ్గర నుంచి జ్ఞానం ఎలా వచ్చిందో దాన్ని ఆ విధంగా పరంపరలో తీసుకురావాలి. పరంపరలో ఉండే ప్రతి వ్యక్తి బాధ్యత అది. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీప పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రతాయ కారుణ్యత తచ్శుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞానప్రదీప పుర. ఈ సృష్టి యొక్క ఆరంభంలో ఆ భగవంతుడే బ్రహ్మదేవుడికి ఈ శ్రీమద్ భాగవతాన్ని బోధించాడు. 2వ స్కందంలో వస్తుంది, 9వ అధ్యాయంలో చతుశ్లోకి భాగవతం అంటారు దాన్ని. ఒక 4 శ్లోకాల్లో భాగవతం అంతా వచ్చేసింది అనమాట. అంటే భగవంతుడు స్వయంగా, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా బ్రహ్మదేవుడికి భాగవతాన్ని బోధించాడు. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీప పుర తద్రూపేణ చ నారదాయ మునయే. బ్రహ్మ ద్వారా ఈ భాగవతాన్ని ఆ భగవంతుడు నారదుడికి బోధించాడు. అంటే ఆ కృష్ణ భగవానుడు, విష్ణు భగవానుడు మన బ్రహ్మదేవుడికి భాగవతాన్ని చెప్తే బ్రహ్మదేవుడు ఆ భాగవతాన్ని నారద మహర్షికి చెప్పాడు. నారదుడు అదే భాగవతాన్ని వ్యాసుడికి చెప్పాడు. వ్యాస మహర్షి అదే భాగవతాన్ని మన సుఖదేవ గోస్వామికి చెప్పాడు. సుకుడు ఆ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు, సూత గోస్వామికి కూడా చెప్పాడు. సూత గోస్వామి తర్వాత ఆ భాగవతాన్ని నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనకాది ఋషులందరికీ చెప్పాడు. అంటే ఈ భాగవతం ఈ పరంపరలో వస్తుందన్నమాట. అలా పరంపరలో మనం భాగవతాన్ని నేర్చుకుంటే దానికి మహత్వం అన్నమాట. పరంపరలో నేర్చుకోకుండా ఇప్పుడు ప్రభుపాదుల వారి ఈ భాష్యంలో ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏ బుక్ షాప్కి వెళ్ళినా, కొన్ని బుక్ షాప్స్, మెడికల్ బుక్ షాప్స్కి వెళ్ళారనుకోండి, అంటే అక్కడ మెడిసిన్ పుస్తకాలు, గ్రంథాలు తీసుకుంటారు, పుస్తకాలు చదివేస్తారు, చక్కగా చదివేస్తారు. సరే నేను సర్జరీ చేయడానికి రెడీ, సిద్ధం, పుస్తకాలన్నీ చదివేశాను నేను. అంటే ఎవరు పెడితే వాళ్ళతో ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామో చెప్పండి? మనం ఉండం కదా. పుస్తకాలు చదివినంత మాత్రాన రాదు జ్ఞానం. జ్ఞానం రావచ్చు, కానీ అర్హత రాదు. ఆ అర్హత ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళి, ఒక యూనివర్సిటీకో కాలేజీకో వెళ్ళి అక్కడ గనక వాళ్ళు ఈ మెడిసిన్ అనే సైన్స్ని పూర్తిగా అధ్యయనం చేసి ఒక డాక్టర్గా సర్టిఫికెట్ తీసుకుని ఇంకా సీనియర్ డాక్టర్ల దగ్గర ట్రైనింగ్ అయితే అప్పుడు సర్జరీ చేయనిస్తారు. అవునా? పుస్తకాలు చదివి నేను సర్జరీ చేయడానికి రెడీగా ఉన్నాను, మీ మోకాళ్ళ నొప్పులు ఉంటే మా దగ్గరికి రండి, నేను సర్జరీ చేసి పెడతాను అంటే వెళ్తామా మనం? చెప్పండి, వెళ్ళం కదా. అదేవిధంగా ఈ భాగవతాన్ని అర్థం చేసుకోవడం కూడా పరంపరలో అర్థం చేసుకోవాలి. గురువు యొక్క ఆశీర్వచనం వల్ల, గురువుని సేవించడం వల్ల మనకు భాగవతం అర్థం అవుతుందన్నమాట. ఆ విధంగా మనం గురుభక్తితో ముందుగా భాగవతాన్ని అర్థం చేసుకోవాలి, గురువుని సేవిస్తూ అర్థం చేసుకోవాలి. అంటే ఎఫిలియేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు కాలేజ్ ఎఫిలియేట్ అవ్వాలి కదా యూనివర్సిటీకి, ఆ విధంగా ఒక భక్తుడు ఒక వైష్ణవ సంప్రదాయానికి ఎఫిలియేట్ అవ్వాలన్నమాట. అప్పుడు ఆ భాగవతానికి ఒక అతని ముఖం ద్వారా భాగవతం వింటే ఒక మహత్వం కలుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఎన్నో ఉదాహరణల్లో చూసాం. ఈ శ్రీమద్ భాగవతం ఒక పరంపరలో వస్తుంది. ఇప్పుడు చెట్టు మీద ఒక మామిడి పండు ఉందనుకోండి, చెట్టు చివరి మామిడి పండు చక్కగా పండింది, అక్కడ కింద తెలిసిపోతుంది, చాలా ఎర్రగా ఉంది, పచ్చగా ఉందని తెలిసిపోతుంది అనమాట, పసుపు రంగులో ఉందని తెలిసిపోతుంది, పండిందని తెలిసిపోతుంది చూస్తేనే.
అది మీకు కావాలి. చెట్టు 30 అడుగులు ఎత్తుంది, దాన్ని ఎలా తీసుకురావచ్చు? ఒక రాయి కొట్టవచ్చు, ఫస్ట్ ఆప్షన్. 2, అది కర్రకి ఒక ఇది కడతారు చూడండి, చివర ఒక పుల్ల పెడతారు, దాంతో లాగొచ్చు, అదొకటి ఉంది, ఇంకొక ఆప్షను. కానీ ఈ ఆప్షన్స్లో ఏం జరుగుద్దంటే, అది అక్కడ 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడితే అది ఏమైనా పగిలిపోవచ్చు, దానికి ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, అవునా? కానీ ఎవరైనా చెట్టు ఎక్కడంలో మంచి నిష్ణాతులు అయితే చెట్టు ఎక్కుతారు వాళ్ళు. చెట్టు పై కొమ్మలో ఒకళ్ళు కూర్చున్నారు అనుకోండి, కొంచెం మధ్యలో కొమ్మలు ఇంకొకళ్ళు కూర్చున్నారు, చివరి కొమ్మలో ఒకళ్ళు కూర్చున్నారు, చక్కగా ఆ పండుని కోసి, అంటే పండు పట్టుకొని దిగారనుకోండి, అందుకు ఇంకేమైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఆ పండుని కింద కొమ్మలో ఉన్న వ్యక్తికి చాలా జాగ్రత్తగా అందించారు. అతను ఆ పండుని తీసుకుని తర్వాత కింద కొమ్మలో ఉన్నటువంటి వ్యక్తికి జాగ్రత్తగా అందించాడు. ఆ విధంగా ఈ చెట్టు ఎక్కడం తెలిసినటువంటి నిపుణులందరి చేతుల ద్వారా 3, 4, 10 మంది కూర్చున్నారు, వాళ్ళ ద్వారా మనకు పండు వస్తే పండు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అవునా? చక్కగా తినవచ్చు, అంటే దేవుడికి పెట్టి తినవచ్చు. అదేవిధంగా ఈ శ్రీమద్ భాగవతాన్ని మన స్వంత జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా అర్థం కాదు. ఈ భాగవతాన్ని ఆ గురువుల ద్వారా స్వీకరించాలి. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకు చెప్పాడు, బ్రహ్మ నారదుడికి చెప్పాడు, నారదుడు వ్యాసుడికి చెప్పాడు, వ్యాసుడు సుఖదేవ గోస్వామికి చెప్పాడు, సుకుడు సుత గోస్వామికి చెప్పాడు, సుత గోస్వామి ఈ ఋషులందరికీ చెప్తున్నాడు. ఈ విధంగా పరంపరలో వచ్చినటువంటి భాగవతం చాలా అథెంటిక్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ పరంపరలో ఎవరు చెప్పినా భాగవతాన్ని అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పినట్టు అనుకోవాలి. అందుకే శ్లోకంలో ఏమన్నారు? తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రతాయ కారుణ్యత తత్శుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. అంటే తద్రూపేణ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకి భాగవతాన్ని బోధించాడు, బ్రహ్మ రూపంలో ఆయన నారదుడికి బోధించాడు, నారదుడి రూపంలో, నారదుడి ద్వారా ఆయన ఈయనకి బోధించాడు, మన వ్యాసుడికి, వ్యాసుడి ద్వారా, వ్యాసుడి రూపంలో సుఖమహర్షికి బోధించాడు. అంటే వీళ్ళందరూ వేరే వేరే వ్యక్తులే, కానీ వారి యొక్క మాట శ్రీకృష్ణుడి యొక్క మాటతో సమానం. ఎందుకంటే వారేం కల్పించరు కాబట్టి. వారు చెప్పే భాగవతం కల్పన ఆధారంగా చెప్పినటువంటి భాగవతం కాదు, వారు ప్యూర్ రిప్రజెంటేటివ్స్ అన్నమాట. ఎంతో శుద్ధమైనటువంటి హృదయంతో భగవంతుడు చెప్పినటువంటి ఆ బోధనల యొక్క సారాంశాన్ని ఈ మానవాళికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తారు. ఉదాహరణ ఏదైనా కొత్తది ఇవ్వచ్చు అర్థం అవ్వడానికి. నేను ఇప్పుడు మెడికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను ప్రభుపాదులు ఇచ్చారు, నేను కాదు, ప్రభుపాదులు వారు ఇచ్చారు. అది ఒరిజినల్ భాగవతం శ్లోకాల్లో ఉండకపోవచ్చు, కానీ ఈ కాలంలో వ్యక్తులకు అర్థం కావాలంటే అటువంటి ఉదాహరణ ఒకటి ఇవ్వాలి. అది సో అలా జనాలకి అర్థమయ్యే విధంగా ఉదాహరణలు చెప్తూ మనం సారాంశాన్ని, ఆ ఎసెన్స్ని మాత్రం ప్రిజర్వ్ చేయాలన్నమాట. దాని కనుక మనం ఏదో కొత్తగా ఇంకా వేరే తప్పుదోవ పట్టిస్తే అది మనం భగవంతుడి యొక్క ప్రతినిధులం కాము, అపచారం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇంతకీ ఈ భాగవతాన్ని ఇంత గొప్పతనం మనం ఇందులో తెలుసుకున్నాం, ఇంకా వేరే శ్లోకాల్లో తెలుసుకున్నాం. అసలు ఇంతకీ భాగవతం మనకి చెప్పేది ఏమిటి, ఈ భాగవతం వినడం ద్వారా మనకి కలిగేది ఏమిటి, అది చూసుకుందాం. ఇప్పుడు నారద మహర్షి వ్యాసుడికి చెప్పాడు, ఆయన నువ్వు భాగవతాన్ని రచించు, ఎన్నెన్నో పుస్తకాలు రచించావు నువ్వు, కానీ అందులో ఈ 4 పురుషార్థాల గురించినటువంటి చర్చ చాలా ఎక్కువ ఉంది. ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పావు. చాలామంది ధర్మాన్ని ఆచరిస్తారు కామం వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం, అర్థం డబ్బు సంపాదించడం కోసం, ధర్మ అర్థ, ఆ అర్థాన్ని కామ కోరికలు తీర్చుకోవడం కోసం వినియోగిస్తుంటారు. అలా కోరికలు తీర్చుకుని అలిసిపోతే సరే మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట వృద్ధాప్యంలో. ఇటువంటి ఈ 4 పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు కేవలం భౌతిక పరంగా ఆచరిస్తే ఆధ్యాత్మిక పురోగతి కలగదు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతామన్నారు. ఇటువంటి ధర్మ ఆచరణని ముందే తులసిపుచ్చారు భాగవతంలో. అసలు ధర్మం ఏమిటి? సవై పుంసాం పరో ధర్మో అనండి. యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఒక జీవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ, మమ ఇవాంశో జీవలోకి అన్నాడు కదా.
ఆ భగవంతుడి అంశ అయినటువంటి ఒక జీవుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, పరోధర్మం ఏమిటి, అత్యంత ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి? అహైతుకి అప్రతిహత భక్తి, భగవంతుడి యొక్క భక్తి చేయడం. అదే మనకి ఈ పురాణం బ్రహ్మసంహితం బోధించేది. భక్తి యోగం ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని బోధించడానికే వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని రచించాడు. అది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మయోగం గురించి చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు, ధ్యానయోగం గురించి చెప్పాడు, భక్తి యోగం గురించి కూడా చెప్పాడు. కానీ ఆచరించవలసినది, ఆచరణ యోగ్యమైనది, అన్నింటికంటే సులభమైనది భక్తి యోగమే అని నిర్ధారించాడు భగవద్గీతలో. ఆ భక్తి యోగాన్ని ఎలా ఆచరించాలి అన్న విషయాన్ని ఇంకా విపులంగా సుఖమహర్షి ఈ శ్రీమద్ భాగవతంలో చెప్పాడనమాట. కేవలం ఫిలాసఫీ చెప్పడం కాదు, సిద్ధాంతం మాత్రమే చెప్పలేదు, భక్తి సిద్ధాంతం మాత్రమే లేదు ఇందులో. ఆ భక్తిని ఆచరించినటువంటి మహాభక్తుల యొక్క చరిత్రలు కూడా ఉన్నాయి. అంబరీష మహారాజు భక్తి ఎలా చేశాడు, ధ్రువుడు ఎలా చేశాడు, ప్రహ్లాదుడు ఎలా చేశాడు, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప భాగవతోత్తముల యొక్క చరిత్రలన్నీ ఈ భాగవతం ఈ పుటల్లో చక్కగా చెప్పారు మన వ్యాస మహర్షి. సో ఈ విధంగా భక్తి యొక్క సిద్ధాంతాన్ని, ఆ భక్తి అనేటటువంటి ఆ శాస్త్రాన్ని వివరించడమే కాకుండా ఉదాహరణలతో కూడా మనకి ఎంతో సునాయాసంగా అర్థమయ్యేటట్టు చెప్పారు మన వ్యాస భగవానుడు. దాన్ని మళ్ళీ చక్కగా చెప్పింది మన సుఖదేవ గోస్వామి. ఇప్పుడు నారద మహర్షి ఇలా వ్యాసుని భాగవతం రాయమంటే ఆయన చేశారంటే ఈ సరస్వతి నది తీరానికి వెళ్ళి ధ్యానం చేశారనమాట వ్యాస మహర్షి. ఆ ధ్యానం ఎలా చేశారు? భక్తితో చేశారు. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. మనసులో భక్తిని మాత్రమే నిలవకల్పుకుని ఆ భగవంతుడి మీదే ధ్యానం చేస్తున్నారనమాట వ్యాస మహర్షి. భక్తి యోగేన మనసి, సమ్యక్ అంటే పూర్తిగా లీనమైపోయాడు భక్తి భావనలో. సమ్యక్ ప్రణిహితే అమలి అపశ్యత్ పురుషం పూర్ణం. ఆ భక్తి భావనతో ఆయన ధ్యానం చేస్తుంటే ఆయన యొక్క ధ్యానంలో ఆ పూర్ణ పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కనిపించాడనమాట. అపశ్యత్ పురుషం పూర్ణం అంటే ఆయన పూర్ణ పురుషోత్తముడు, మిగిలిన పురుషులందరూ ఆయనలోనే ఉన్నారు. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు గుండ్రంగా కనిపిస్తాడు. సప్తమి రోజు, అష్టమి రోజు, నవమి రోజు, ఏకాదశి రోజు మనం చూస్తే చంద్రుడు సగమే కనిపిస్తాడు, పార్షియల్గా కనిపిస్తాడు. 60%, 70%, 80% అలా కనిపిస్తాడు. కానీ పౌర్ణమి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. అపశ్యత్ పురుషం పూర్ణం అంటే ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద ధ్యానం చేశాడు. కృష్ణుని చూశాడు ఆయన ధ్యానంలో వ్యాసుడు. వెనుకాల మన మాయను కూడా చూశాడు. మాయాం చ తదపాశ్రయం. ఆయన యొక్క ధ్యానంలో కృష్ణుని చూశాడు, మాయను కూడా చూశాడు. తర్వాత ఏం చూశాడు? జీవుణ్ణి చూశాడు. కృష్ణుడు, మాయ, జీవుడు. ఆ జీవుడి పరిస్థితి ఎలా ఉంది? మాయ చేత ప్రభావితుడై ఆ జీవుడు ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడు అనమాట. ఎంతో అంటే ఆ జీవుడు భగవంతుడి యొక్క అంశ అయినా, ఆధ్యాత్మిక స్వరూపం కలిగిన వాడైనా కూడా ఈ భౌతిక దేహంలో ఇరుక్కుపోయి ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు, క్లేశాలను అనుభవిస్తున్నాడు. ఆ క్లేశాలు అనుభవిస్తున్నటువంటి ఆ జీవుణ్ణి కూడా చూశాడు వ్యాసుడు. ఇక ఈ జీవుణ్ణి ఈ మాయ నుంచి రక్షించి ఆ కృష్ణుడి దగ్గరికి చేర్చాలి అన్న ఉద్దేశంతో భాగవతాన్ని రచించాడనమాట. అర్థమైంది కదా? వ్యాసుడు భాగవతాన్ని రచించే ముందు ధ్యానం చేశాడు. ఆ ధ్యానంలో శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుడిని చూశాడు. ఆయన వెనకాల మాయను చూశాడు. ఆ మాయ చేత ప్రభావితుడై ఎన్నెన్నో కష్టాలు పడుతున్నటువంటి బద్ధ జీవుణ్ణి కూడా చూశాడు. ఈ జీవుణ్ణి ఆ బంధన నుంచి విముక్తుణ్ణి చేసి ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర నెలకొల్పాలన్న ఉద్దేశంతో భాగవతాన్ని రచించాడు. ఈ భాగవతాన్ని రచించి బద్ధ జీవుణ్ణి ఎలా ఆయన్ని కృష్ణ భగవానుడి దగ్గర తీసుకువెళ్తాడు? ఎలా అంటే ఈ భాగవతంలో ఆయన భక్తి యోగం గురించి చెప్పాడు. లోకస్య అజనతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితాం అంటే సాధారణ మానవుడికి భక్తి యోగాన్ని ఆచరించడం ద్వారా భగవంతుడి యొక్క పాదపద్మాలని చేరుకోవచ్చు, భవబంధాల నుంచి విముక్తి పొందవచ్చు అన్న విషయం సాధారణ మానవులకు తెలియదు.
సాధారణ మానవులకి ఈ విషయాన్ని తెలియచెప్పడానికి మాత్రమే ఆయన భక్తి యోగాన్ని ఎంతో విపులంగా విస్తారంగా వర్ణిస్తూ భాగవతాన్ని రచించారనమాట. భాగవతం అంటే భగవంతుడి కథలు, భక్తుని కథలు, తర్వాత ఆ భక్తి యోగానికి సంబంధించినటువంటి వివరణ, అది భాగవతం అంటే. ఆ విధంగా ఈ భక్తి యోగాన్ని ఆయన వివరిస్తూ ఈ భాగవతాన్ని రచించారు. ఈ భాగవతాన్ని వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అనండి. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపః. యస్యాం వై శ్రూయమాణాయాం, ఈ శ్రీమద్భాగవతాన్ని విన్నంత మాత్రాన మనకేం కలుగుతుంది? కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే, పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి భావన కలుగుతుంది. అది భాగవతం శ్రవణం చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం. ఆ భగవంతుడి పట్ల భక్తి మనకి కలిగితే, ఆయన భక్తి యోగాన్ని ఆచరించాలన్న ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి మనకు కలిగితే, దానివల్ల శోకమోహ భయాపహ, శోకం, మోహం, భయం పూర్తిగా నశిస్తాయి. ఈ భౌతిక జగత్తులో ఎంతోమంది శోకంలో, మోహంలో, భయంతో కొట్టుకుపోతున్నారనమాట. ప్రతి క్షణం భయమే. రోడ్డు మీద నడుస్తుంటే ఏ కారువాడు వచ్చి గుద్దేస్తాడని భయం, ఇంట్లో హాయిగా పడుకుంటే ఏ దొంగవాడు వచ్చి ఏదైనా మా సంపద దొంగలిస్తాడని భయం, ఆరోగ్య బాధలతో భయం, ఎన్నెన్నో భయాలు. శోకమోహ భయాపహ. భాగవతాన్ని చదివి, భాగవతాన్ని శ్రవణం చేసి, ఆ భాగవతం యొక్క బోధనను అనుసరించి భక్తి యోగాన్ని ఆచరిస్తే మనం ఈ భయాల నుంచి బయటపడతాం అన్నమాట, విముక్తులం అవుతాం. అందుకే అన్నారు, పిబంతి ఏ భాగవత ఆత్మనస్సతాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. పిబంతి ఏ భాగవత ఆత్మనసతాం, పిబంతి తాగండి భాగవతాన్ని, నోటితో కాదు చెవులతో. శ్రవణపుటేషు సంభృతం, మీ చెవులతో ఈ భాగవతామృతాన్ని ఆస్వాదించండి, తాగండి ప్రతినిత్యం. పిబంతి ఏ భాగవత ఆత్మనసతాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం. అలా చేస్తే ఏం జరుగుతుందంటే పునంతితే విషయ విదూషిత ఆశయం. ఈ భౌతిక జగత్తులో మన ఆశయాలన్నీ విదూషితాలైపోయాయి అన్నమాట, దూషితాలైపోయాయి. దేనివల్ల? విషయభోగం వల్ల. విషయ విదూషిత ఆశయం, మన కోరికలు, మన యొక్క గమ్యాలు, మనం సెట్ చేసుకునే గోల్స్, అవన్నీ ఏమిటంటే విషయవాంఛల వల్ల కలుషితమైపోయాయి. అలా కలుషితమైనటువంటి మన యొక్క కోరికల్ని శుద్ధీకరణ చేసేది భాగవతం. పునంతితే విషయ విదూషిత ఆశయం, సరళమైనటువంటి సంస్కృతం. తెలుగులో కూడా ఏమో మాటలు వస్తుంటాయి. విషయ విదూషిత ఆశయం పునంతియే, విషయవాంఛల వల్ల దూషితమైనటువంటి మన ఆశయాల్ని పునంతియే అంటే పవిత్రం చేసేది, ప్యూరిఫై చేసేది భాగవతం అన్నమాట. అంతేకాదు, మన యొక్క ఆశయాలు, ఇప్పుడు దొంగతనం చేసి డబ్బు సంపాదించాలి అని ఒకటికి ఆశయం ఉంటుంది. ఆశయాన్ని మనం ప్యూరిఫై చేయాలి కదా. అంటే అది చాలా గ్రాస్గా తప్పుడు ఆశయం అన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ మన ఆశయం తప్పు అన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతాం కొన్నిసార్లు. ఇటువంటి ఆశయం తప్పు, ఇది నా ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధంగానూ దోహదపడదు అన్న విషయాన్ని మనం గ్రహించినా ఆచరించలేం. అలా ఆచరించగలగాలంటే నిత్యం భాగవతాన్ని వినాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి వింటే చాలదు, ఏదో నెలకు ఒకసారి వింటే చాలదు. నిత్యం భాగవత సేవ అన్నారు. ప్రతి నిత్యం భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక భావనలలో ఉండగలుగుతాం. లేదంటే మాయ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మాయ ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంత ప్రభావాన్ని తట్టుకోవాలంటే మనల్ని మనం కొంచెం ఇమ్యూనిటీ పెంచుకోవాలి కదా. ఇమ్యూనిటీ పెంచుకోకపోతే వైరస్ వచ్చేస్తుంది, మాస్క్ పెట్టుకోకపోతే వైరస్ వచ్చేస్తుంది, శానిటైజర్ వాడకపోతే వైరస్ రావచ్చు. ఓకేనా? అంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే, స్పిరిచువల్ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఈ స్పిరిచువల్ లిటరేచర్ని చదవాలన్నమాట. భాగవతాన్ని చదవాలి. పురాణం బ్రహ్మ సంహితం అధ్యగాన్ అధీతవాన్ అంటే అధ్యయనం చేయాలి. అది అసలు అధ్యయనం చేయడం మన సాధనలో భాగం అన్నమాట. అందరూ పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలి అంటే పండితులు అవ్వాల్సిన అవసరం లేదు.
భక్తులు చెప్తూ ఉంటారు, వారి దగ్గర విన్నా సరిపోతుంది. సరే నేను పెద్దగా చదువుకోలేదు, ఈ భాష నాకు అర్థం కావట్లేదు. సరే, ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు చెప్తున్నప్పుడు వినండి, మీకు అర్థమైనంత వరకు నలుగురికి చెప్పండి. అది చేయొచ్చు కదా. అంటే భాగవతంలో ఇలా చెప్పారనమాట, శోక మోహ భయాపహ అని. అంతేకాకుండా భాగవతంలో ఎంతోమంది వైష్ణవుల యొక్క కథలు చక్కగా వర్ణించారు. అంటే ఈ వైష్ణవుడు, ఈ భీష్ముడు కానీ, యుధిష్ఠిరుడు కానీ, పరీక్షిత్ మహారాజు కానీ, కుంతి మహారాణి కానీ, ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు, ప్రచేతసులు, తర్వాత అంబరీషుడు, ఇంత మహాభక్తులందరూ ఉన్నారే, వారి యొక్క చరిత్రను చక్కగా వర్ణించారే. అంటే ఆ వర్ణన వినడం వల్ల మనకి భక్తి చేయాలన్న స్ఫూర్తి కలుగుతుందన్నమాట. ఆ స్ఫూర్తి కోసం, భక్తి భావనలో ఉండడం కోసం, కృష్ణ చైతన్యంలో మనం చాలా నిష్ఠగా ఉండడం కోసం భాగవతాన్ని నిత్యం శ్రవణం చేయాలి. సుఖ మహర్షి అంతటి వాడే భాగవతాన్ని విన్నాడు, నారదుడంతటి వాడే భాగవతం విన్నాడు. సుఖ మహర్షి చెప్పేటటువంటి భాగవతం ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన యొక్క గురువు, పరమ గురువే ఆయన యొక్క క్లాసులో కూర్చొని వింటున్నారు, ప్రవచనం వింటున్నారు అనమాట. యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపమతితిరీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. యః స్వానుభావమఖిల శృతి సారమేకం, స్వ అనుభావం. సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి భాగవతం కేవలం థియరిటికల్ కాదు. అంటే అక్కడ పాఠం నేర్చుకున్నాడు, అప్పచెప్పాడు, 1వ తరగతి పాఠంలాగా. అలా కాదు ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నాడు, సాక్షాత్కారం పొందాడు. యః స్వ అనుభావం అఖిల శృతి సారమేకం, అన్ని శృతుల యొక్క సారాంశమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని చక్కగా అధ్యయనం చేసి, అధీతవాన్ చేసి, అప్పుడు దాన్ని పూర్తిగా అనుభవించి, స్వానుభావం, ఆ సాక్షాత్కారంతో ఆయన చెప్తున్నాడు భాగవతాన్ని. భగవంతుడి పట్ల ప్రేమతో చెప్తున్నాడు. అంటే ఏదో క్లాసు ఇది ఇన్ని పాయింట్లు చెప్పాలి, దీన్ని మనం చక్కగా బట్టి కొట్టాలి, కంఠస్థం చేయాలి, అక్కడికి వెళ్ళి అప్పచెప్పాలి పాఠం, అలా చెప్పలేదు ఆయన. స్వానుభావం అఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపమతితిరీర్షతాం తమోంధం. అధ్యాత్మ దీపం, ఆత్మ అంధకారంలో కొట్టుకుపోతూ ఉంటే జ్ఞాన దీపాన్ని వెలిగించి ఆ ఆత్మని అంధకారం నుంచి బయటికి తీసుకువచ్చే దీపం అన్నమాట ఈ భాగవతం. అధ్యాత్మ దీపం అతితిరీర్షతాం తమోంధం. ఈ తమస్సులో కొట్టుకుపోతున్నాడు బద్ధజీవుడు. అటువంటి వాణ్ణి అతితిరీర్షితం అంటే ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతున్నటువంటి బద్ధజీవుణ్ణి బయటికి లాగేటటువంటి సాధనం భాగవతం. అజ్ఞాన అంధకారంలో అలమటిస్తున్నటువంటి ఈ బద్ధజీవుణ్ణి జ్ఞానదీపం వెలిగించి దారి చూపించేటటువంటిది శ్రీమద్ భాగవతం. అది సంసారిణాం కరుణయ ఆహ పురాణ గుహ్యం. ఎంతో గుహ్యమైనటువంటి పురాణం అయినప్పటికీ ఈ సంసారిక జీవనంలో పూర్తిగా నిమగ్నమైపోతున్నటువంటి ఈ భక్తులు, ఈ బద్ధజీవుల పట్ల కరుణతో ఆయన చెప్పాడు సుఖదేవ గోస్వామి. తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఆ వ్యాససునుడు, ఆ వ్యాస భగవానుడి యొక్క కుమారుడు అయినటువంటి సుఖమహర్షి ఆయన భాగవతం చెప్పాడు. ఆయనకి నమస్కరిద్దాం. ఆయన భాగవతం చెప్తున్నప్పుడు గురుం మునీనాం, మునులు వ్యాసముని, నారదముని ఆయన యొక్క క్లాసులో కూర్చొని వింటున్నారన్నమాట ఆయన ప్రవచనం. ఎప్పుడు భాగవతం ఎప్పుడు వినలేదే అన్నట్టు వింటున్నారనమాట. అంటే కొంతమంది భాగవతం చెప్తున్నప్పుడు, అంటే అది మనకి విషయం తెలిసి ఉన్నా కూడా వారు చెప్పే విధానం చూసి వారి అది ఎంతో మనసుకు హత్తుకుంటుంది. ఇప్పుడు నారద మహర్షే చూసి ఆశ్చర్యపోయాడు. మన వ్యాసుడు భాగవతాన్ని రచించి కుమారుడికి బోధించినటువంటి వ్యాసుడే ఆయన యొక్క ప్రవచనంలో కూర్చుని మొట్టమొదటిసారి భాగవతం వింటున్నాడు, ఎంతో లీనమైపోయి ఉంటున్నాడు అనమాట. అంటే భాగవతాన్ని శ్రవణం చేయడానికి కావాల్సింది నమ్రత. వ్యాసుడు అనుకోలేదు, ఈ బాలుడికి నేనే బోధించాను, నేనే చెప్పాను, నేనే గురువుని, ఈయనకి భాగవతం చెప్పిందే నేను, ఏం చెప్తాడో చూద్దాం అన్న వాహనంలో కూర్చోలేదు. సరే ఏం చెప్తాడో నాకు తెలుసు అని ఇంట్లో కూర్చోలేదు. నారద మహర్షి కూడా సుఖ మహర్షి నా శిష్యుడిగా కాదు, నా శిష్యుడికి శిష్యుడు, ఆ శిష్యుడికి శిష్యుడు అయితే నేనేం కూర్చుంటాను, పెద్దగా కంటెంట్ ఉండకపోవచ్చు, సరే నేను ఇంకా కొంచెం పర్యటన చేస్తాను అనుకోలేదు నారద మహర్షి. కూర్చున్నాడు వారం రోజులు, లేవకుండా కూర్చున్నాడు. అవునా? అంటే భక్తులు అనే వాళ్ళకి నమ్రత ఉంటుంది,
సరైనటువంటి భక్తి సిద్ధాంతాన్ని ఎవరు వివరించినా కూడా వారు నమ్రతతో దాన్ని వింటారు. అటువంటి నమ్రత మనకు ఉంటేనే మనం ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెందగలుగుతాం. ఇప్పుడు ఈ వ్యాస మహర్షి కానీ నారద మహర్షి కానీ వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క చైతన్యం ద్వారా, వారి యొక్క భావన ద్వారా వారు ఆచరించే విధానాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అది ఇప్పుడు సుఖదేవ గోస్వామి చక్కగా ఇలా చెప్తున్నాడు. అప్పుడు ఆయన నిత్యం విష్ణు జనప్రియ అయ్యాడు. అధ్యగాన్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. ఇప్పుడు భక్తుల మధ్యలో మంచి సంబంధాలు, బాంధవ్యాలు, స్నేహాలు, ఆప్యాయతలు ఎలా పెంపొందుతాయంటే, ఎలా పెరుగుతాయంటే అది భక్తి చేయడం ద్వారా పెరుగుతాయి, భాగవతం చదవడం ద్వారా పెరుగుతాయి. అంటే ఒక భక్తుడు భాగవతాన్ని చదివి ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలని, ఆయన యొక్క రూపాన్ని, నామాన్ని, గుణాన్ని వర్ణిస్తే, ప్రేమతో వర్ణిస్తే వేరే భక్తులు కూర్చుని అది వింటారు. విని ఆహా, ఈ భక్తుడికి భగవంతుడి పట్ల ఇంత ప్రేమ ఉందా, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల పట్ల ఇంత అవగాహన ఉందా అని తెలుసుకుని ఎంతో ఆనందిస్తారు, పొంగిపోతారు. ఆ విధంగా భాగవతాన్ని చెప్పేటటువంటి భక్తుల పట్ల మనం ప్రేమ పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా రేపు మనం భాగవతం చెప్తాం, అప్పుడు వాళ్ళు వింటారు. వాళ్ళు విని మనకున్న కాస్త కూస్తో ప్రేమని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మనకు దగ్గర అవుతారనమాట. ఈ విధంగా మనం భక్తులకి దగ్గర అవ్వాలంటే, భక్తుల మధ్యలో, భక్తుల సాంగత్యంలో చక్కగా ఆప్యాయత, అనురాగాలు పెరగాలి అంటే, అంటే కలిసి మెలిసి ఎంతో ఐక్యభావంతో మనం భగవంతుడికి సేవ చేయాలంటే నిత్యం కలిసి భాగవతాన్ని చర్చించుకోవాలి. ఇది కేవలం జ్ఞానం సంపాదించడం కాదు. భాగవతం పఠించడం అంటే జ్ఞాన సముపార్జన మాత్రమే కాదు. జ్ఞాన సముపార్జన ఉంది, కానీ అది మాత్రమే కాదు. భగవంతుడి పట్ల ప్రేమని సముపార్జించుకుంటున్నాం. ఒక్కరమే కాదు, కలిసి. ఒకళ్ళు చేస్తే ఆ కార్యం చాలా కష్టం అవ్వచ్చు, 10 మంది కలిసి చేస్తే ఆ కార్యం చాలా సులభం అవ్వచ్చు. అంటే మనం కలిసి ప్రతిరోజు నిత్యం భాగవతం చర్చించుకుంటుంటే కలిసి మనం భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకుంటున్నాం. జ్ఞానాన్ని కూడా, అంటే ప్రేమను పెంపొందించుకుంటే ఆ ప్రయత్నంలో భాగం జ్ఞానం కూడా పెరిగిపోతుంది అనమాట. జ్ఞానం పెంచుకుని పండితులు అవ్వడం మన ధ్యేయం కాదు, భక్తిని పెంచుకుని భగవంతుడి యొక్క సేవకులం అవ్వడం మన యొక్క ధ్యేయం. అది మనం ఇక్కడ ఉన్నది జ్ఞానం పెంపొందించుకోవడం కాదు, భక్తి. పాండిత్యం కాదు మనకు కావాల్సింది, భక్తి కావాలి. భగవంతుడి పట్ల ప్రేమ కావాలి, భగవంతుడి యొక్క భక్తులందరి పట్ల ప్రేమ కావాలి. అసలు కృష్ణ ప్రేమ అంటే దానికి నిర్వచనం ఏమిటి? కృష్ణుడి పట్ల ప్రేమ, కృష్ణుడి యొక్క భక్తుల పట్ల ప్రేమ, కృష్ణుణ్ణి సేవించాలి అని ప్రయత్నించే వారి పట్ల కూడా ప్రేమ, కృష్ణుడు ప్రేమించే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ. అంటే ఎవరు మిగిలారు చెప్పండి? ఎవరు మిగలలేదు. అర్థమైందా కృష్ణ ప్రేమ యొక్క నిర్వచనం? కృష్ణ ప్రేమ అంటే కృష్ణుని ప్రేమించడం, కృష్ణ భక్తుల్ని అంటే శుద్ధ భక్తుల్ని, ప్యూర్ డివోటీస్ని, వాళ్ళని ప్రేమించడం. తర్వాత సాధక భక్తులు ఉంటారు, వాళ్ళు ఇంకా పరిశుద్ధం కాలేదు, వాళ్ళు భగవంతుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించే వారిని, సాధకుల్ని కూడా మనం ప్రేమించాలి. అది కూడా కృష్ణ ప్రేమలో భాగమే. ఇక 4వది ఏమిటంటే కృష్ణుడు ప్రేమించే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆయన ఎవరిని ప్రేమించాడు చెప్పండి? మమైవాంశో జీవలోకి అన్నాడు. ఇక్కడ గుండె మీద చేసుకుని మమ ఏవ అంశో జీవలోకే, ఈ జీవులంతా నా యొక్క అంశులు, నా బిడ్డలు. అహం బీజ ప్రతఃపితాహ, నేనే వారికి పితని. గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాస శరణం సుహృత్ అన్నాడు. కాబట్టి ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి లేడు. ఆయన అప్పుడప్పుడు కొంతమంది రాక్షసుల్ని శిక్షించిన ప్రేమతోనే శిక్షిస్తాడు, శిక్షించి వధించి వారికి ముక్తిని కలిగిస్తాడు. అది కూడా ఆయన శిక్ష కూడా ఆయన ప్రేమలో భాగమే. ఈ విధంగా మనం భగవంతుణ్ణి ప్రేమించాలన్నమాట. ఆ భగవంతుణ్ణి ఆ విధంగా ప్రేమించడానికి కావలసినటువంటి స్ఫూర్తి భాగవతం వింటే, భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది, మనకు కలుగుతుంది. అది ఇప్పుడు మన పృథు మహారాజ్ అంటాడు, ఏమంటాడంటే స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానిల స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలంబరై. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో. మహన్ అంటే మహత్తు కలిగినటువంటి మహాభాగవతోత్తములు. భక్తులు
ఆ భగవంతుడి యొక్క లీలల్ని అలా వర్ణిస్తే, ఆయన గురించి 4 మాటలు చెప్తే, మహన్ముఖచ్చుతో వారి నోటి నుంచి వెలువడేటటువంటి ఆ శబ్దాల్ని మనం వింటే ఏం జరుగుతుందంటే, స్మృతిం పునర్విస్మృత తత్వవర్త్మన, మనం ఎలా సంచరిస్తున్నామంటే ఈ భౌతిక జగత్తులో విస్మృత తత్వ, అసలు మన తత్వాన్ని విస్మరించి సంచరిస్తున్నాం. ఏమిటి మన తత్వం? జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్, ఆ భగవంతుడి యొక్క దాసులు మనమంతా. ఆ విషయాన్ని విస్మరించి పూర్తిగా మర్చిపోయి సంచరిస్తున్నాం. అలా భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని విస్మరించి మరచిపోయి సంచరించే మానవుడు భక్తులు చెప్పే భాగవతాన్ని వింటే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. నేను భగవంతుడి యొక్క భక్తుణ్ణి, ఆ భగవంతుడి యొక్క అంశని, నా కర్తవ్యం ఆయన యొక్క సేవ, నిత్య సేవ. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నెన్నో డిస్ట్రాక్షన్స్ అవన్నీ నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఆయన యొక్క భక్తిలోనే నాకు ఆనందం ఉంటుంది అన్న విషయాన్ని మనం భాగవతం భక్తుల ద్వారా వినడం వల్ల తెలుసుకుంటాం అన్నమాట. ఇది భక్తి అంటే భక్తుల నుంచి భాగవతాన్ని వినడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. ఇప్పుడు మన భాగవతంలో ఎంతోమంది భక్తులు భగవంతుడు ప్రత్యక్షంగా వారికి దర్శనం ఇచ్చినా కూడా వారి కోరిక ఏమిటి? ఓ భగవంతుడా, నాకే భౌతిక వాంఛలు లేవు, నాకున్నది ఒక్కటే కోరిక. ఏమిటా కోరిక? నీ భక్తుల సాంగత్యాన్ని నాకు ప్రసాదించు. ఎందుకు? నేనున్నానే, మోక్షం ఇస్తాను, మోక్షం అక్కర్లేదు నాకు భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించు. భక్తుల సాంగత్యంలో ఎప్పుడూ భగవంతుడి గురించినటువంటి చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కలిగే ఆనందం మోక్షంలో లేదు, స్వర్గంలో లేదు, కారులో లేదు, బంగ్లాలో లేదు, పేరు ప్రతిష్టల్లో లేదు. ఆ భగవంతుడు గురించినటువంటి చర్చలు భక్తుల యొక్క సాంగత్యంలో జరుగుతున్నప్పుడు అది వినడం వల్ల వచ్చే ఆనందం అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి ఆనందం. ఈ ఆనందం కోసమే అందరూ పాటుపడుతున్నారు మహాభక్తులంతా. ధ్రువుడు దేనికోసం తపస్సు చేశాడు చెప్పండి? బ్రహ్మ కంటే గొప్ప పదవి కావాలని తపస్సు చేశాడు. కానీ తీరా 6 మాసాలు తపస్సు చేసిన తర్వాత మనసు పూర్తిగా భక్తిమయం అయిపోయింది. ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడు తెలుసా? యా నిర్వృతి స్తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాత్ భవజ్జన కథా శ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణిస్వ మహిమన్యపి నాథమాభూత్ కిం త్వంతకాసి లులితాత్ పతతం విమానత్ అన్నాడు. అసలు మనకి ఆనందం కావాలంటే అది వచ్చే మార్గాలు 2. 1 తవ పాద పద్మ ధ్యానాత్, భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ధ్యానించడం. 2 భవజ్జన కథాశ్రవణేన వాస్యాత్, ఆయన యొక్క భక్తుల ద్వారా ఆయన యొక్క లీలల్ని, నామాల్ని, రూపాలని గురించి వినడం. అంటే భాగవత శ్రవణం, ఆయన యొక్క పాదపద్మాల యొక్క ధ్యానం, దీనివల్ల మాత్రమే మనకు ఆనందం కలుగుతుంది, ఇంకా దేనివల్ల ఆనందం కలగదు. అసలు ఈ భాగవతం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపం. పద్మపురాణం ఏం చెప్తుందంటే, పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్టౌ భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్నవమో యదీయౌ ముఖారవిందం దశమః ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి తు ద్వాదశ ఏవ భాతి. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. ఈ భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. మొదటి 2 స్కందాలు ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలతో సమానం. తృతీయ తుర్యౌ కథితౌ యదూరు, 3వ స్కందం 4వ స్కందం ఆయన యొక్క యూరువులతో సమానం. నాభిస్తథా పంచమ ఏవ, ఆయన యొక్క నాభి 5వ స్కందంతో సమానం. షష్టో భుజాంతరం, భుజాలంటే ఇవి, భుజాంతరం అంటే మధ్యలో ఉన్నది చెస్ట్, వక్షస్థలం. 6వ స్కందం ఆయన యొక్క వక్షస్థలంతో సమానం. ఇంకా 2 భుజాలు దేనితో సమానం? 7వ స్కందం 8వ స్కందంతో సమానం. కంఠస్థు రాజౌ నవమో యదీయౌ, 9వ స్కందం ఆయన యొక్క కంఠంతో సమానం. ముఖారవిందం దశమః ప్రఫుల్లం, ఎంతో చిరు మందహాసాలు చిందించేటటువంటి ఆయన ముఖారవిందం 10వ స్కందంతో సమానం. ఏకాదశో యస్య లలాటపట్టం, 11వ స్కందం ఆయన యొక్క నుదురుతో సమానం. శిరోపితు ద్వాదశ ఏవ భాతి, శిరస్సు ఆయన యొక్క 12వ స్కందంతో సమానం. ఈ విధంగా భాగవతాన్ని మొదటి స్కందం నుంచి ఆఖరి స్కందం వరకు చదివితే మనం చేసేదేంటి? భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటున్నాం. మనం పాదపద్మాల నుంచి
ఆయన యొక్క ముఖం వరకు ఆయన యొక్క దర్శనం చేసుకుంటున్నాం అనమాట. ఇది భాగవతాన్ని దర్శించుకునే మార్గం. మొదటి స్కందం నుంచి చివరి స్కందం వరకు అలా అలా వెళ్ళండి అనమాట గ్రాడ్యువల్గా. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. తమ ఆదిదేవం కరుణానిధానం, ఆ ఆదిదేవుడు కరుణకి నెలకొలవైనటువంటి నిధి అయినటువంటి ఆ భగవంతుడు ఈ భాగవత రూపంలో మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు భగవంతుడు ఒక సూకర రూపం దాలిస్తే ఆయన వరాహావతారం అంటారు. ఒక హంస రూపం దాలిస్తే ఆయన హంసావతారం అంటారు. ఒక బ్రాహ్మణ బాలుడి రూపం దాలిస్తే ఆయన్ని వామనావతారం అంటారు. ఒక మానవుడి రూపం దాలిస్తే ఆయన రాముడు అంటారు. ఒక పుస్తకం రూపం దాలిస్తే ఆయన భాగవతం అంటారు. ఇది గ్రంథావతారం. ఇది గ్రంథావతారం అనమాట. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం. సుహిత అవతారం, మనందరికీ హితముని చేకూర్చడం కోసం ఆయన ఈ పుస్తక రూపంలో అవతరించాడు. అపార సంసార సముద్ర సేతుం, అపారమైనటువంటి ఈ సంసారానికి ఒక సేతువుని నిర్మించడం కోసం ఆయన భాగవత రూపం దాల్చాడనమాట. ఇప్పుడు సముద్రం మీద సేతువు నిర్మించడం అంటేనే చాలా కష్టం. ఒక ఫ్లైఓవర్ కట్టడానికే చాలా కష్టం. సముద్రం మీద, అది అపార సముద్రం. అపార సముద్రం. ఆ సముద్రానికి తీరం ఎక్కడుందో మనకు తెలుసుకోలేం. తీరం ఎక్కడుందో తెలియకపోతే బ్రిడ్జ్ ఎలా కడతాం చెప్పండి? కానీ బ్రిడ్జ్ కట్టేశాడు భగవంతుడు భాగవత రూపం దాల్చి. అపార సంసార సముద్ర సేతుం. ఈ భాగవతం ఏమిటంటే అపారమైనటువంటి ఈ సంసార సముద్రానికి సేతువు వంటిదనమాట. భజామహే భాగవత స్వరూపం. సో ఆయన భజిద్దాం, ఆయన భాగవత స్వరూపం. మనం ఆయన్ని భజిస్తే ఆయన మనల్ని భజిస్తాడు. అంటే ఏమిటి? మనం రోజు అంటున్నాం చూడండి, ఏమంటున్నాం? గోవిందమాది పురుషం తమహం భజామి అంటున్నాం కదా. ఆయన ఏమన్నాడు? ఏథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అన్నాడు. మనం భజామి అహం అంటున్నాం, ఆయన కూడా భజామి అహం అంటున్నాడు. గోవిందమాది పురుషం తం అహం భజామి, నేను నిన్ను భజిస్తాను. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఎలా భజిస్తావో, నువ్వు నన్ను ఎలా చేరుకోవాలని ప్రయత్నిస్తావో నేను నిన్ను ఆ విధంగానే చేరుకుంటాను. నీ భజనకి నేను ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. తాంస్తథైవ భజామి అహం. అదే మాటలు కూడా వాడాడు ఆయన. అంటే మనం భక్తితో భాగవతం దగ్గరికి వస్తే ఆయన మన భక్తికి ప్రతిస్పందించి మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తాడు. లేదు, భాగవతాన్ని భౌతిక కోరికలతో మనం అప్రోచ్ అయితే అప్పుడు ఇంకో విధంగా ఉంటుందన్నమాట. కొంతమంది భాగవతం చదువుతారు కేవలం పాండిత్యం పెంచుకోవడం కోసం. ఈ భాగవతంలో ఉన్న శ్లోకాల యొక్క సంస్కృతాన్ని విశ్లేషించడం కోసం చదువుతారు కొంతమంది. ఈ భాగవతం చదివి యూనివర్సల్ హిస్టరీ ఎలా ఉంది, చరిత్ర గురించి తెలుసుకోవడం చదువుతుంటారు కొంతమంది. కానీ భక్తి భావన పెంచుకోవాలి, సేవాభావం పెంచుకోవాలి, వైష్ణవ సేవ చెయ్యాలి అన్న ఉద్దేశంతో కనుక మనం భాగవతం చదివితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద కలుగుతుందన్నమాట. అందుకన్నారు శ్రీమద్భాగవతం పురాణమబలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యమేకమబలం జ్ఞానం పరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్శృణ్వన్ సుపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీమద్భాగవతం అమలపురాణం యద్వైష్ణవానాం ప్రియం, వైష్ణవులైనటువంటి భక్తులకి ఎంతో ప్రియమైనటువంటిది ఈ గ్రంథం. యస్మిన్ పారమహంసమేకమబలం, పరమహంసలు మనసులో ఎటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ లేనటువంటి భక్తులకి ఇది అర్థమవుతుందన్నమాట. మన మనసులో ఎంత ఈర్ష్య ఉంటుందో భాగవతం మనకు అంత అర్థం కాదు. ఈర్ష్య, ద్వేషం, అసూయల నుంచి మనం ఎంత విముక్తులం అవుతామో అంతవరకు మాత్రం భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతాం మనం. అందుకే నిర్మత్సరాణం సతాం వేద్యం అన్నారు మొదటి శ్లోకంలో. రెండో శ్లోకంలోనే అన్నారు నిర్మత్సరాణం సతాం వేద్యం అంటే అసూయ, మాత్సర్యం లేనటువంటి భక్తులకి ఇది అర్థమవుతుంది. లేదంటే భాగవతం చదవచ్చు, పండితులం కావచ్చు, 18,000 శ్లోకాలు పూర్తిగా అవపోసన పెట్టేయచ్చు, కానీ దాని యొక్క సారాంశం మనకు అర్థం కాదనమాట. అంటే ఈ తేనె యొక్క జాడీని బయట నుంచి నాకినట్టు అనమాట. ఓపెన్ చేయాలి కదా, బయట నుంచి కూడా కనిపిస్తుంది. కానీ బయట నుంచి నాకితే ఏమవుతుంది, నాలుకేం తెలియదు కదా. ఓపెన్ చేసి అందులో నుంచి తీయాలన్నమాట. ఓపెన్ చేయాలంటే మనకి దాన్ని ఏమంటారు, మాత్సర్యం, ఎన్వి,
అనేటటువంటి అడ్డుగోడ ఉండకూడదన్నమాట. ఆ ఎన్వి లేకపోతే, ఆ మాత్సర్యం, ఆ ఈర్ష్య, ద్వేషం, అసూయ భావన లేకపోతే అప్పుడు ఇది మనకు అర్థమవుతుందన్నమాట. ఇంకొకరు కొంచెం గొప్పగా అంటే అంటే భగవంతుడి అనుగ్రహం వారి మీద కలుగుతుంది అనుకుందాం. వారిని చూసి మనం ఈర్ష్యపడకూడదు. ఇప్పుడు అందరికీ కృష్ణుడంటే ఇష్టం, ఆయన సేవించాలని ఉంటుంది. ఆ సేవాభాగ్యం ఎవరికి దక్కింది? యశోదామాతకి దక్కింది. యశోదామాతను చూసి ఎవరు ఈర్ష్యపడలేదు, గోపికలు ఎవరు ఈర్ష్యపడలేదు. కానీ భగవంతుని సేవించాలి ఆ విధంగా అన్న కోరిక ఉంది. ఆ కోరికని బ్రహ్మ విమోహన లీలలో కృష్ణుడు నెరవేర్చాడు. అవునా? మీకు తెలిసింది ఈ వృత్తాంతం. అది ఈర్ష్య లేకపోతే ఇంకొక భక్తుడి యొక్క భాగ్యాన్ని చూసి మనం మనస్ఫూర్తిగా ఆనందిస్తే ఆ భాగ్యాన్ని భగవంతుడు మనకు కూడా ప్రసాదిస్తాడు. కానీ ఇంకొక భక్తుడి యొక్క భాగ్యాన్ని చూసి మనం ఈర్ష్య పెడితే మనకున్న కాస్త భాగ్యం కూడా పోతుందన్నమాట. అంటే భగవంతుడి యొక్క మనసుని మనం నెప్పుస్తాం మనం భక్తుల్ని చూసి ఈర్ష్య పడితే. అటువంటి ఈర్ష్య ద్వేషాల నుంచి పూర్తిగా విముక్తులైనటువంటి మహాభక్తులు ఈ వ్యాసుడు కానీ, సుఖ మహర్షి కానీ, సూత గోస్వామి కానీ, ఇంకా చాలా గొప్ప గొప్ప భక్తులు, నారదుడు, వీళ్ళందరూ భాగవతాన్ని మనకు అందించారు. సో భాగవతాన్ని అధ్యయనం చేద్దాం. కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం కాదు, జ్ఞానం పాండిత్యాన్ని పెంపొందించుకోవడం కోసం కాదు, భక్తిని పెంపొందించుకోవడం కోసం, భగవంతుడికి నిస్వార్థమైనటువంటి సేవ చేయడం కోసం మనం భాగవతాన్ని చదువుదాం. ఈ మాటలతో నేను ఇక్కడితో ముగిస్తాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.